నంది, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పు. చిత్త మహాప్రభు, ప్రజలందరూ రోజు స్నానం చేయాలి, వారానికి ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి అని భూలోకం అంతటా చెప్పిరా. వెళ్ళు నంది. మహాశివుడు చెప్పిన మాటలేమిటి? సరిగ్గా గుర్తుకు రావడం లేదే. ఇప్పుడు గుర్తుకొచ్చింది. రోజు అన్నం తినాలి, వారానికి ఒక్కసారి స్నానం చేయాలి, ఇవేగా ప్రజలకు చెప్పమని శివుడు అన్నాడు. ఈ విధంగానే చెప్తాను. నేను శివనందిని. నా మాట ప్రజలందరూ వినండి. శివుడు చెప్పిన మాట వినండి. ప్రజలందరూ రోజు అన్నం తినాలి, వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. ఇలా నంది శివుడు చెప్పిన మాటను రివర్స్గా చెప్పుకుంటూ అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంది. చివరిగా అన్ని గ్రామాలు పూర్తి చేసుకొని నంది మహాశివుడి దగ్గరకు వచ్చి, నంది, నేను చెప్పిన మాటను ప్రజలందరికీ చెప్పి వచ్చావా? చిత్తం ప్రభు, మీరు చెప్పినట్టుగానే చెప్పి వచ్చాను. సంతోషం నంది. ప్రజలకు ఏమి చెప్పావో ఒక్కసారి మాకు కూడా చెప్పు నంది, వింటాం. అలాగే మహాప్రభు, రోజు అన్నం తినాలి, వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. ఎంత పని చేశావు నంది! నేను చెప్పిందేమిటి, నువ్వు చెప్పిందేమిటి? వారానికి ఒక్కసారి అన్నం తినాలి, రోజు స్నానం చేయాలి అని కదా చెప్పాను. తప్పు అయిపోయింది ప్రభు, నన్ను క్షమించండి. చేసిన తప్పుకు ఆ శిక్ష నువ్వే అనుభవించు నంది. భూలోకంలో భూమిని దున్ని పశువులా కష్టపడి పంటలు పండించు, ప్రజలను పోషించు. ఇదే నా శాపం. వెళ్ళు.